సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. గ్రౌండ్ లెవెల్లో ఇప్పటి వరకు ఈ హిందూ ధర్మాన్ని ప్రచారం చేయటం కానీ ఈ సభలు నిర్వహించటం కానీ ఇట్లాంటివి మేల్స్నే చూసాము, ఫీమేల్స్ని నేను ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నాను. ఓకే, గ్రౌండ్ లెవెల్లో మీరు తిరిగినవి ఆ వీడియోస్ నాకు ప్రవీణ్ గారు చూపించారు, ఓకే, షేర్ చేశారనమాట. ఈవిడ మా టీం మెంబరు అని. అప్పుడు అనుకున్నాము, అరే ఫస్ట్ ఫీమేల్ ఈవిడ గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి ఏంటి అసలు ఇన్స్పిరేషన్ ఏంటి, గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి ఈ తిరగటానికి పైపెచ్చు అమ్మాయి అయి ఉండి ఏం చేస్తుంటారు ముందుగా అసలు మీ గురించి? సో నేను వచ్చేసి హెచ్ఆర్ మేనేజర్ అండి. హెచ్ఆర్ మేనేజర్ అండ్ ప్యాషన్ కొద్దీ నేను యాంకరింగ్ అవి చేస్తుంటాను. అండ్ కమింగ్ టు ఎక్స్ క్రిస్టియన్ ఛానల్, నేను యాక్చువల్గా ఎక్స్ క్రిస్టియన్ ఛానల్లో కూడా యాంకర్గానే స్టార్ట్ అయ్యాను ఒక 2.5 years బ్యాక్ ప్రవీణ్ గారి ఛానల్లో. ఓకే. సో నేను కూడా ఎలా అంటే ఈ ఛానల్లో స్టార్ట్ అయ్యే ముందు ఐ వాజ్ ఆల్సో సెక్యులర్. అంటే నాకు కూడా ఇట్లా అంటే ఒక పాస్టర్ గురించి కానీ ఇంత డెప్త్గా నాకు తెలీదు. సో ఐ రెస్పెక్ట్ అవర్ కల్చర్, అవర్ ట్రెడిషన్స్కి నాకు చాలా రెస్పెక్ట్. సో ఇన్ ద సేమ్ వే అంటే మా ఫ్యామిలీలో కూడా లైక్ మా డాడ్ కానీ మామ్ కానీ వాళ్ళందరూ కూడా ట్రెడిషన్కి అన్నిటికీ కూడా మంచిగా చాలా బాగా రెస్పెక్ట్ ఇస్తారనమాట. పూజలు అవి కూడా బాగా చేస్తుంటాము. సో ఎక్స్ క్రిస్టియన్ ఛానల్కి ఒకరోజు ఇలానే ఇంటర్వ్యూకి వచ్చాను. ఈయన చెప్పేవి చూస్తే అసలు నాకు ఏంటి ఇలా ఉంటారా జనాలు అనేసి భయం వేసేసేది. ఎందుకంటే నేను కూడా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు క్రిస్టియన్స్. సో వాళ్ళతో పాటు ఐ యూస్ టు గో, అంటే నేను కూడా వాళ్ళతో పాటు చర్చ్కి వెళ్ళేదాన్ని. ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో పాటు దర్గాకి కూడా వెళ్ళేదాన్ని. సో నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు క్రిస్టియన్స్ అయినా కూడా ఇప్పుడు మన గణేష్ పూజలు వాటికి అటెండ్ అవుతారు, కానీ పేరెంట్స్కి తెలిసే తిడతారని చెప్పేవాళ్ళు. సో ఓకే, వాళ్ళ కల్చర్లో వాళ్ళకి మనం ఏం అనలేం కదా అని ఒక ఒపీనియన్తో ఉండేవాళ్ళము. అంటే నేను ఇది అంత ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను నా జాబ్ పరంగా చెప్తాను. ఇప్పుడు ఐటీలో వర్క్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఆలోచన ఎలా ఉంటుందంటే అందరు కూడా ఈక్వల్ కదా. సో ఇక్కడ రిలీజియన్, కాస్ట్ అన్నది మనం ఎప్పుడూ మాట్లాడొద్దనే మనం నేర్చుకుంటూ ఉంటాం. బట్ ఈ ఛానల్లోకి ఎంటర్ అయ్యాక చాలా అంటే చాలా డెప్త్స్ నాకు తెలిసాయి, ఎస్పెషలీ పాస్టర్స్ గురించి. సో నేను చూసానంటే ప్రవీణ్ గారి ఛానల్లో నేను యాంకరింగ్ చేస్తూ నేను కూడా కొన్ని పాస్టర్స్ బిహేవియర్స్ నేను కూడా అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ ఇన్ విలేజెస్కి వెళ్ళి ప్రకటన చేస్తున్నారంటే లైక్ మన కల్చర్ గురించి, ట్రెడిషన్స్ గురించి ఏదైతే చెప్తున్నారో. సో నేను కూడా ఒకసారి వస్తాను, ఈవెన్ ఐ వాంట్ టు సీ అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి, నేను దగ్గరుండి చూద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు కంటి ముందు ఇప్పుడు మనం ఇంటర్వ్యూస్లో చాలా చూస్తాం, అవన్నీ నిజాలని నేను కూడా నమ్మాలా వద్దా అన్న థాట్ ఉండేది నాకు. సో ఐ స్టార్టెడ్ గోయింగ్ విత్ హిమ్. అంటే నేను కూడా స్టార్ట్ చేశాను ట్రావెలింగ్. అక్కడికి వెళ్ళాక అసలు నిజంగా నా కళ్ళు తెరుచుకున్నాయి అసలు. ఎందుకంటే కళ్ళు తెరుచుకున్నాయి అంటే ఇప్పుడు ఫస్ట్ మేము మొన్న మంచిర్యాల సైడ్ వెళ్ళాము, ఒక 2 months అవుతుంది అనుకుంటా. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ఫ్యామిలీ ఇన్వైట్ చేశారు మాకు, ఈ విలేజ్లో ఇలా ప్రాబ్లం ఉంది అనేసి ఇన్వైట్ చేసి. సో తను ఏం చెప్పిందంటే వాళ్ళు ఒక 10 years బ్యాక్, తనది లవ్ మ్యారేజ్ అంట. సో 10 years బ్యాక్ వాళ్ళు కన్వర్ట్ అయ్యారు క్రిస్టియానిటీకి. అంటే వాళ్ళు యాదవ్స్ నుంచి క్రిస్టియానిటీకి కన్వర్ట్ అయ్యారు. కన్వర్ట్ అయ్యాక వాళ్ళు ఏం చేశారంటే పాస్టర్ ఎవ్రీ మంత్, సో వాళ్ళకు వచ్చే జీతం నుండి కొంచెము, మళ్ళీ వాళ్ళకి వచ్చే మనం గ్రాసరీస్ ఉంటాయి, ఇప్పుడు మన ఇంట్లో గ్రాసరీస్ వేయించుకుంటాం. ఇప్పుడు మన ఇంట్లో గ్రాసరీస్ వేస్తే మనం పక్కింటి వాళ్ళకి ఇవ్వం కదా. సో అలా కాదు, పాస్టర్ వీళ్ళు తీసుకునే గ్రాసరీస్, వాళ్ళు పండించే బియ్యం నుంచి బియ్యము, మళ్ళీ వాడికి కాళ్ళు ఒత్తిపించుకోవడం, ఇంట్లో పనులు చేయించుకోవడం అంట ఆ ఫ్యామిలీ తోటి. ఆల్మోస్ట్ అలా 10 years నుంచి వీళ్ళు 35 lakhs ఇచ్చారంటండి ఆ పాస్టర్కి. 35 lakhs ఇస్ నాట్ అ స్మాల్ అమౌంట్. ఇప్పట్లో మన ఫ్యామిలీలోనే చిన్న ప్రాబ్లం వస్తుందంటే 1000 రూపాయలు ఇవ్వాలన్నా ఆలోచించే జనాల మధ్యలో మనం ఉన్నాము. అట్లాంటిది వాడు 35 lakhs తీసుకుంటుంటే వాడు ఏ విధంగా వాళ్ళని నమ్మించాడు? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే జనాలు మెయిన్గా విలేజెస్లో ఎలా ఉంటారంటే అమాయకులు జనాలు, పాపం వాళ్ళకి ఏమీ తెలీదు. ఇప్పుడు పండగ వస్తే పిల్లలు ఊరి నుంచి వస్తారు, వాళ్ళని చూసుకోవాలి, లేదా డైలీ పొలం పనికి వెళ్ళిపోవాలన్న థాట్తో ఉంటారు తప్ప. ఇప్పుడు మతమార్పిలు కూడా అదే జరుగుతుంది. ఆడవాళ్ళకి మెయిన్గా టార్గెట్ చేస్తున్నారు వాళ్ళు. వస్తారు ఎన్ని విలేజెస్, మొన్న అయితే నాకు అసలు రక్తం రగిలిపోయిందండి. ఒక ముసలైన పాపం ఆయన ఆల్మోస్ట్ ఎలా అంటే ఇంకొక 2-3 years మ్యాక్సిమం బతుకుతారు, అంత ఓల్డ్ ముసలాయన అనమాట ఒక విలేజ్లో. సో వాళ్ళ అబ్బాయికి ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ సమ్ ఏదో డిసీజ్ వచ్చింది. డిసీజ్ వస్తే మనం ఏం చేస్తామండి, మనకు డాక్టర్స్ లేరా,
ఇప్పుడు మనకి తెలిసింది ఏంది, మనకి ప్రతి ఒక్కదానికి ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తుందంటే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు అలానే ఇప్పుడు మనకు ఒక జబ్బు వస్తే మనం ఫస్ట్ మెడిసిన్తో క్యూర్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. లేదు తగ్గట్లేదంటే విల్ గో టు ద డాక్టర్ దగ్గరికి వెళ్తాము. బట్ అలా కాదు, పాస్టర్ దగ్గరికి వెళ్ళండి తగ్గిపోతుంది. పాస్టర్ డాక్టరా? కాదు కదా. పాస్టర్ దగ్గర తీసుకుపోయారంట, చర్చ్లో చనిపోయాడంట అబ్బాయి. ఓకే. చర్చ్లో చనిపోయాడంట. ఇంకా ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు. వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో షీ కన్వర్టెడ్, తను కన్వర్ట్ అయిపోయింది క్రిస్టియన్లోకి. తను పట్టించుకోలేదంట, కొడుకు చనిపోయినా కూడా తన డైలమాలో ఉండిపోయిందంట. సో వాడేం చేశాడు, పక్క ఊర్లోనే చాలా పెద్ద చర్చ్, ఒక ఫంక్షన్ హాల్ అంత చర్చ్, మేము యాక్చువల్గా చూసి ఫంక్షన్ హాల్ అనుకున్నాము, అంత పెద్ద చర్చ్ ఉంది అక్కడ కట్టేశాడు ఆల్రెడీ. కొంచెం ల్యాండ్ కొంచెం 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 తీసుకొని. అది కాకుండా వీళ్ళ దగ్గరికంట ఎవ్రీ సండే వస్తుండంట. ఎవ్రీ సండే వచ్చి ట్యాబ్ ఓపెన్ చేసి పిల్లలకి యేసుప్రభు ఇలా వస్తాడు, క్లౌడ్స్ నుంచి వస్తాడు, యేసుప్రభు ఒక్కడే దేవుడు, యేసుప్రభు చెప్పాడా నేను ఒక్కడే దేవుడు అని ఆయన చెప్పా. ఇక్కడ ఏమైతుందంటే ఇక్కడ యేసుప్రభుని తప్పు పట్టడానికి లేదు. ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం పాస్టర్సే. అంటే ఒక పాస్టర్ కూడా పడదండి. వాళ్ళు ఒక పాస్టర్ ఒకటి చెప్తుండే, ఇంకొకటి చెప్తున్నాడు. అంటే శివ అలీ గారు, నాకు ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్. అంటే మీరు ఇప్పుడు క్రిస్టియానిటీ మతాన్ని తప్పు పట్టట్లేదు, ఓన్లీ ఇక్కడ పాస్టర్సే తప్పు క్రియేట్ చేస్తున్నారండి. ఎందుకంటే మేము రీసెంట్ గా ఇంకొక పీపుల్ ని కూడా మీట్ అయ్యాము అండ్ మా కమ్యూనిటీలో కూడా ఉన్నారు. సో నేను చూసినంత వరకు ఏంటంటే ఎవరైతే ఈ మత మార్పిలు ట్రై చేస్తున్నారో వాళ్ళు నాట్ ఈవెన్ 10th కూడా క్వాలిఫై ఉన్న వాళ్ళు ఉండరు. వాళ్ళు ఈ పాస్టర్స్ నేను చూసినంత వరకు, ఈవెన్ మేము ట్రావెల్ చేసే విలేజెస్ లో కూడా ఆ విలేజర్స్ అదే చెప్తున్నారు. ఇప్పుడు మొన్న ట్యాబ్ అని చెప్తున్నానా, ఆ ట్యాబ్ ఓపెన్ చేసి పిల్లలకి ఎవ్రీ సండే స్నాక్స్ తీసుకొచ్చి ఇచ్చి, అక్కడ రామాలయం ఉంది, ఆ రామాలయం ప్లేస్ లో నాకు కొంచెము చర్చ్ కట్టడానికి ప్లేస్ ఇస్తారా అని అడుగుతున్నాడు అంట పాస్టర్. ఎందుకు ఇస్తారు? వాడికి ప్లేస్ ఇస్తే రామాలయం ఉంటుందా? ఉండదు. ఆ విలేజ్ చాలా చిన్నది, అమాయకంగా ఉన్నారు జనాలు. సో నేను వాడు ఏం చేస్తున్నాడంటే, ఎవరైతే ఆ కొడుకుని కోల్పోయారో ఆ తల్లి దగ్గరికి వస్తున్నాడంట, వచ్చి ఆమె త్రూ విలేజర్స్ అందరినీ రిక్వెస్ట్ చేపిస్తున్నాడంట. నేను అదే అడిగాను, అమ్మా నీ కొడుకుని పోగొట్టుకున్నావు, ఇప్పుడు ఊరుని పోగొట్టుకుంటావా, ఊర్లో ఉన్న రామాలయాన్ని పోగొట్టుకుంటావా అనేసి. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే మీకు పెట్టడానికి కూడా ఎవరు లేరు, కొడుకు లేడు, పాపం ముసలాయన ఏడుస్తున్నాడు. నువ్వు నీ కంటి ముందు నీ కొడుకుని, అంటే నువ్వు నవమాసాలు మోసి నీ కొడుకునే పోగొట్టుకుంటే ఇప్పుడు నీ కళ్ళ ముందు ఊరు కూడా పోతుంటే ఊకుంటావా? ఎలా రానిస్తున్నావు నువ్వు మీ ఇంటికి అనేసి.